హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఇంకా యూట్యూబ్ అంటే చెప్పుకోవడానికి యూట్యూబ్ అని చిన్ననే ఉంది, కానీ చాలా పెద్దదేనండి. ఇందులో పని చేయడం, వర్క్ చేయడం మామూలు కాదు. ఇంకా నాకైతే టాస్క్ అనిపిస్తుంది. ఓకే, ఎలాగా టాస్క్ అని అంటే ఫస్ట్ యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడం కూడా ఒక వర్కే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో అందులో కొన్ని ఆప్షన్లు ఉన్నాయి సార్, వాటిని బరాబర్ చేసుకోవాలి. తర్వాత అదంతా అయింది అని అంటే కరెక్ట్ వీడియోస్ చేయాలి, అందులో కంటెంట్ ఉండాలి. సో వీడియో తీసుకోవాలి మనమే, దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది, తీయడంలో కూడా పద్ధతిగా తీసుకోవాలి. పద్ధతిగా తీసుకున్న వీడియోని మంచిగా ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకున్న వీడియోకి మంచిగా వాయిస్ ఓవర్ ఇవ్వాలా. సో ఏదైనా మంచిగా నీట్గా ఉండాలి వాయిస్, దానికి వితౌట్ వాళ్ళకి వాయిస్ సాంగ్స్ సో అట్లాంటివి ఏమీ వినపడకూడదు. మనదే ఉండాలి ఒరిజినల్గా, అలా ఉండాలి. సో దాన్ని ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని నీట్గా అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకునేటప్పుడు కూడా దాన్ని కూడా కొంత ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కూడా శుభ్రంగా నీట్గా పద్ధతిగా దాని వర్షన్లో దానికి నీట్గా అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసినాక వీడియో ఎక్కడ రాకపోయిందో, ఎటు పోయిందో నాకైతే చిన్న ఆరాటం ఉండదండి. ఎవరికైనా ఉంటుంది కదా, నాకే కాదు ఎవరికైనా సరే. వీడియో కొంచెం వైరల్ అవుతుందా, కొంచెం ముందుకు పోతుందా, ఎన్ని సబ్స్క్రైబర్స్ని ఆశపడతాం, లైక్స్ని ఆశపడతాం, వ్యూస్ని ఆశపడతాం. ఎవరు వస్తున్నారో అవేమీ కనబడక నిరుత్సాహపడుతున్నాం. నాకైతే టాస్కేనండి, యూట్యూబ్ రన్ చేయడం టాస్కే. సో కానీ మిగతా పనులు వదిలిపెట్టి మాత్రం యూట్యూబ్నే రన్ చేయాలి అని ఇంట్రెస్ట్ మాత్రం పెట్టకండి. మన పనులు మనం చేసుకుంటూ ఏదో కాస్త ఖాళీ ఉన్నప్పుడు వీటికి టైం స్పెండ్ చేయండి. మొత్తం యూట్యూబ్ మీదనే డిపెండ్ అయ్యి మొత్తం వర్కులు పక్కకు పెడితేరా చేసేది ఏం లేదు, చెప్పేది ఏం లేదు. మీకైతే నేనైతే చెప్తున్నాను, కొంచెం మన పనులు అన్నీ వాంటెడ్. ఒకవేళ ఇది ఛానల్ కనుక కరెక్ట్గా పికప్ అయినప్పుడు సో అప్పుడు చూడండి, ఆ పని ఎంత చేసుకోవాలి, ఈ పని ఎంత చేసుకోవాలి. కానీ ఇప్పుడే ఉన్న పనులు మాత్రం వదిలిపెట్టి ఇది పనిగా మాత్రం పెట్టుకోవద్దని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.